దేవునికి మహిమకరంగా జరిగిన కల్వరీ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్. కల్వరీ టెంపుల్ హైదరాబాద్ మరియు 19 మెగా కల్వరీ టెంపుల్స్ లో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన కల్వరీ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ కు ప్రవాహంలా తరలివచ్చిన యవ్వన సమూహం. అనేక వేల మంది తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వచ్చిన యవ్వన సంద్రం స్వాతంత్ర దినాన్ని స్వతంత్ర దినంగా గడపకుండా జీవితాన్ని పరీక్షించుకొనుటకు, బ్రతుకును బాగు చేసుకొనుటకు, స్వచ్ఛమైన వాక్యం కొరకు స్వచ్ఛందంగా కల్వరీ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ కు వచ్చారు. దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు స్తుతి ఆరాధనలో నడిపించారు. ప్రముఖ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరియు సిఏ బెంజమిన్ గారు అందించిన శ్రేష్టమైన సందేశాలు దేవుని సన్నిధిని అనుభవింపచేసింది. ఎన్నో విలువైన సత్యాలు తెలుసుకున్నారు, శ్రేష్టమైన తీర్మానాలు తీసుకున్నారు. పాత రోత జీవితాన్ని విడిచి పరిశుద్ధులుగా తీర్చబడి నూతన వ్యక్తులుగా మార్చబడి ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఎంతో ఆశీర్వాదంతో వెళ్లారు. కల్వరీ టెంపుల్ హైదరాబాద్ మరియు 19 మెగా కల్వరీ టెంపుల్లో బహుఘనంగా జరిగిన భారతదేశంలోనే అతిపెద్ద కల్వరీ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ ను బట్టి సమస్త మహిమ ఘనతా ప్రభావములు దేవునికే కలుగునుగాక. యూత్ ఫెస్ట్ దేవునికి మహిమకరంగా జరిగింది. చాలా మందికి ఇంకా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి సహాయకరంగా ఉంది. సతీష్ కుమార్ గారు అందించినటువంటి సందేశం మమ్మల్ని ఎంతగానో ఉజ్జీవింపజేసింది. తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, పిల్లల పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి వ్యవహరించాలి, అలాగే మనకు వచ్చిన డిప్రెషన్ నుంచి మనం ఏ విధంగా జయించాలి అనే సందేశాలు మా దైవజనుల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. అందుని బట్టి దైవజనుల గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మెగా యూత్ ఫెస్ట్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. అంటే ఇంకోసారి మనం ఇటువంటి పాపాలు చేయకుండా దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. దేవుడు వాగ్దానాలు ఏంటిది, దేవుడు మన పట్ల ఏం నిర్ణయం కలిగి ఉన్నారో మనం తెలుసుకోవడానికి ఇది గొప్ప అద్భుత అవకాశము. రాలేకపోయిన వాళ్ళు నిజంగా మీరు అన్లక్కీ, వచ్చిన వాళ్ళు నిజంగా చాలా లక్కీ. ఎందుకనంటే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది మనకు తెలియజేశారు అయ్యగారు. నిజంగా వచ్చినందుకు చాలా ధన్యకరంగా నేను ఆస్వాదిస్తున్నాను. జీవితాలను ఎలా మేము పరిశుద్ధపరచుకోవాలో సతీష్ అయ్య గారు చాలా బాగా బోధించారు. నేను మా ఫ్రెండ్స్ వచ్చి చాలా ఆశీర్వాదం పొందినాము. యవ్వనులు ఎలా ఉండాలి, మన తలంపులు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, చాలా స్పిరిచువల్ గా ఉంది. అండ్ బ్రదర్ ఎప్పుడు ఏది చెప్పినా చాలా హార్ట్ టచింగ్ గా చెప్తారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్. మెగా యూత్ ఫెస్ట్ చాలా బాగా అద్భుతంగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షిప్ అయితే చాలా బాగా దేవుని సన్నిధిని అనుభవించాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క యవ్వనస్తులకు కావాల్సిన అద్భుతమైన ఆత్మీయ ఆహారాన్ని దైవజనులు గారు అందించినందుకు దైవజనులు గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ మాతో చాలా మంచిగా మాట్లాడాడు, పరిశుద్ధంగా ఉండడం నేర్పించాడు, ఇంకా దేవునిలో ఎలా ఎదగాలో నేర్పించాడు, జయకరమైన జీవితం గురించి చెప్పాడు. ఇప్పుడున్న యవ్వన కాలంలో దేవునికి దగ్గరగా ఎలా జీవించాలి అని అనేది దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు మాతో. మేము యాజ్ ఎ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎలా పార్ట్నర్తో ఎలా ఉండాలి, ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కూడా మాతో బాగా మాట్లాడారు. అందించిన వాక్యం ఎంతో బలపరిచింది. ఇలాంటి యూత్ ఫెస్ట్ ఇంకా మరిన్ని జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యవ్వన జీవితాన్ని నేను పాడు చేసుకోకుండా దేవుడు నన్ను ఎలా నిలిచోబెట్టాలో దేవుడు నాతో మాట్లాడాడు. అన్నయ్య ద్వారా ప్రతి విషయము ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చూస్తానని చెప్పి నమ్మి స్వీకరించి ఈ దినము నేను వెళ్తున్నాను. ఫస్ట్ టైం వచ్చాము యూత్ ఫెస్ట్కి. చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. యూత్కి ఏదైతే మెసేజ్ కావాలో ఆ మెసేజ్ అందరికీ అర్థమయ్యేటట్టు అయ్యగారు వివరించి చెప్పారు. దేవుని మార్గంలో ఎలా నడవాలో, సరైన మార్గంలో ఎలా నడిపించాలో అయ్యగారు చాలా క్లుప్తంగా చిన్న ఏజ్ నుండి పెద్దవారికి అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు కదా. గోల్స్ అన్ని ఎలా రీచ్ చేసుకోవాలి అంటే రాంగ్ వేలో కాకుండా రైట్ వేలో వెళ్ళి మన ఆలోచనలు అన్ని కరెక్ట్గా పెట్టుకొని జీవితంలో ఎలా ఉపయోగపడాలి, ఎలా ఎదగాలి అనేది ఈరోజు కార్యక్రమం వల్ల నేను తెలుసుకున్నాను. నేను ఇక్కడికి రాకముందుకు అసలు యవ్వనస్తులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది అసలు నాకు తెలియదు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత యవ్వనస్తులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, తల్లిదండ్రులకు ఎలా కట్టుబడి జీవించాలి, మనము పవిత్రంగా ఎలా జీవించాలి అనేది నేను తెలుసుకున్నాను. ఈ మెగా యూత్ ఫెస్ట్ అయితే మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. దేవునితో జీవిస్తాము, దేవునిలో ఉంటామని చెప్పేసి మేము తీర్మానం తీసుకున్నాము. లైఫ్లో ఎలాంటివి ఫేస్ చేస్తున్నామో అవి ఆత్మీయ తండ్రి ద్వారా మాతో దేవుడు మాట్లాడడం జరిగింది. లోకానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, లేదంటే దేవుని మార్గంలో ఉండాలి. లోకంలో ఎన్ని అలాంటి అట్రాక్షన్స్కి గురి కావద్దని మేము తీర్మానం తీసుకున్నాను. ఈ టెంపుల్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. యాక్చువల్లీ నేను ఇంత బాగుంటుంది అనేసి అనుకోలేదు, బట్ చాలా అద్భుతంగా జరిగింది. యూత్ అంతా
తప్పుడు బాటలో వెళ్తున్నారు కదా, మంచిగా వెళ్ళడానికి అయ్యగారు అయితే వాక్యం ద్వారా మాకైతే తెలిపారు. కానీ ఇక్కడి నుంచి అయినా మంచిగా జీవించాలని, ఆదర్శంగా జీవించాలని నేనైతే తీర్మానం తీసుకున్నాను. చాలా అద్భుతంగా జరిగింది. దేవుడు నిజంగా సూటిగా తేటగా మాతో మాట్లాడుతూ వచ్చారు. నూతనమైన విషయాలు అనేకంగా తెలుసుకోవడానికి చాలా ఈ యూత్ ఫెస్ట్ మాకు హెల్ప్ అవుతూ వచ్చింది. అనేక యూత్ వారి యొక్క జీవితాలను వాక్యం చేత ఉతుక స్నానం చేయబడ్డాయి. వారు చేస్తున్న పొరపాట్లను దేవుడి వాక్యం ద్వారా ఎత్తిపట్టి మాట్లాడాడు. వారు జీవితాలను సరిచేసుకొని విన్న వాక్యానుసారంగా జీవించాలని మేమందరం తీర్మానం చేసుకొని మా గృహాలకు వెళ్తున్నాం.